భాగ్యశ్రీ బోర్సే తను సినిమాల్లోకి వస్తాను అని చెప్తే ఇంట్లో వాళ్ళు అందరూ కూడా తన నంబర్ని మాత్రం బ్లాక్ చేశారట. 6 నెలల పాటు ఎవ్వరు కూడా తనతో పాటు మాట్లాడలేదంట. తను చాలా బాధపడింది. సో ఈ విషయాన్ని రీసెంట్గా షేర్ చేసుకుందనమాట. ప్రజెంట్ లెనిన్ సినిమా సక్సెస్ని అఖిల్ గారు అదేవిధంగా భాగ్యశ్రీ బోర్సే ఇద్దరు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఆ క్రమంలోనే మీడియాతోని కావచ్చు, అదేవిధంగా కొన్ని ఇంటర్వ్యూస్లో పాల్గొంటున్నారనమాట. అక్కడ మాట్లాడినప్పుడే ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు. అండ్ భాగ్యశ్రీ బోర్సే అంటే తన యొక్క అందంతో కావచ్చు, అభినయం, నటన అందరినీ కూడా చాలా బాగా ఆకట్టుకుంటూ ఉంది. సో మరి ఇప్పుడున్నటువంటి హీరోయిన్లో చాలా మంది కూడా ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా భాగ్యశ్రీ మాత్రం డెఫినెట్లీ ఉంటుంది. తన అందానికి అందరూ కూడా ఫిదా అయిపోతారనమాట. ముఖ్యంగా కుర్రకారందరూ కూడా అంటే వాళ్ళ దృష్టి మొత్తాన్ని కూడా భాగ్యశ్రీ గారు కట్టిపడేస్తూ ఉంటారు. సో అంటే ఇప్పుడు సినిమాల్లోకి వచ్చారు, మంచి సినిమాలు చేస్తూ ఉన్నారు, ఇప్పుడంటే మంచి ఆదరణ ఉంది, ఓకే. కానీ ఈ స్టేజ్కి రావడానికి తను ఏ విధంగా కష్టాలు పడింది, ఏ విధంగా అందరితోని మాటలు పడిందో తను ఈ విషయాన్ని మాత్రం ఎక్కడ కూడా చెప్పలేదన్నమాట. ఇప్పటి వరకు కూడా షేర్ చేసుకొని విషయాలు రీసెంట్గా షేర్ చేసుకుందన్నమాట. ముఖ్యంగా వాళ్ళకేంట్లే సెలబ్రిటీస్ వాళ్ళు హీరోయిన్ అని చెప్పేసి గొప్పగా మనం మాట్లాడుతూ ఉంటాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు, లగ్జరీగా బతుకుతూ ఉంటారు, గొప్ప కాళ్ళలో తిరుగుతూ ఉంటారని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆ తెర వెనకాల వాళ్ళు ఎంత కష్టపడ్డారో అండ్ ఎన్ని కష్టాలు పడితే ఈ స్థాయికి వచ్చారనేది కూడా మనం ఎవ్వరికి కూడా అర్థం చేసుకోలేమన్నమాట. మరి భాగ్యశ్రీ గారు ముఖ్యంగా తను చదువుకున్నటువంటి రోజుల్లో తను సినిమాలు చెయ్యాలి, నేను యాక్టర్ అంటే ఒక యాక్ట్రెస్ కావాలి అని చెప్పేసి తనకి ఎప్పుడు కూడా ఉండేదట. సో ఆ విషయాన్ని ఏంటంటే ఇంట్లో వాళ్ళకి చెప్పారు. ముందుగా వాళ్ళ అమ్మగారికి కాల్ చేసి నేను ఈ విధంగా సినిమాలోకి వెళ్ళాలనుకుంటున్నానని చెప్పేసి చెప్పినప్పుడు అసలు వద్దంటే వద్దు అని చెప్పేసి ఫోన్ కట్ చేసిందట. సో ఆ తర్వాత పోనీలే అని చెప్పేసి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పిందట. అప్పుడు అమ్మ చెప్పింది కదా, అమ్మాట విను అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు కూడా అదే మాట చెప్పి ఫోన్ కట్ చేశారట. ఓకే, ఇంకా అమ్మ నాన్న అంటే తెలియదు కదా, వాళ్ళు ఈ విధంగా అంటారని చెప్పేసి వాళ్ళ అక్కకి ఫోన్ చేసి చెప్తే వాళ్ళ అక్క కూడా వాళ్ళు చెప్పిన మాట విను అని చెప్పేసి తను కూడా ఫోన్ కాల్ కట్ చేసిందంట. ఇంకా వాళ్ళ మాటలు అదే విధంగా అంటారు, నాకు ఒక కళ, నాకు ఒక డ్రీమ్ అనమాట, నా ప్యాషన్ ఇది, నేను వదులుకోను అని చెప్పేసి తను అదే విధంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది, ఆడిషన్స్ ఇస్తూనే ఉందన్నమాట. సో అప్పుడు ఏంటంటే వాళ్ళ అమ్మగారు కంప్లీట్గా, వాళ్ళ అమ్మగారు అని కాదు ఇంకా అందరూ కూడా తన ఫోన్ నెంబర్ని మాత్రం కంప్లీట్గా బ్లాక్ చేశారట. 6 నెలల వరకు కూడా కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదట. అంటే తను ఎంత రిగ్రెట్గా ఫీల్ అయి ఉంటుంది, ఎంత బాధపడి ఉంటుంది. అది నేను ఈ విధంగా అవకాశాల కోసం తిరుగుతూ ఉన్నాను, నాకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ నన్ను ఇంత ఘోరంగా డిస్కరేజ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి చాలా బాధపడిందట. అయినప్పటికీ కూడా తనకు ఒక ప్యాషన్ అన్నమాట. ఆ ప్యాషన్ మీద నమ్మకంతో పట్టుదలతో తను మాత్రం ప్రయత్నాలు చేస్తూనే ఉండడం, ఆడిషన్స్ ఇస్తూనే ఉండడం. సో ఆ తర్వాత సెలెక్ట్ అవ్వడం, ఛాన్స్ రావడం, ఇప్పుడు మాత్రం ఒక మంచి స్టార్ హీరోయిన్ రేంజ్కి భాగ్యశ్రీ గారు ఎదిగారనమాట. ఇప్పుడు ఈ యొక్క ఇన్సిడెంట్ మొత్తాన్ని కూడా తను ఫన్నీగా చెప్పుకున్నప్పటికీ కూడా అది అనుభవిస్తున్నప్పుడు మాత్రం నిజంగా అంత ఘోరమైనటువంటి బాధ ఎవ్వరికి కూడా రాకూడదు, ఎవరు కూడా అలాంటి బాధని అనుభవించకూడదు అని చెప్పేసి భాగ్యశ్రీ గారు చెప్తున్నారనమాట. సో దీన్ని బట్టి అంటే ఓన్లీ భాగ్యశ్రీ గారని కాదు, ప్రతి ఒక్క హీరోయిన్ కావచ్చు, హీరో కావచ్చు, కామెడియన్ కావచ్చు, సింగర్ కావచ్చు, డాన్సర్ కావచ్చు, అంటే ఈ ప్రొఫెషన్లో ఈ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక స్టేజ్కి వచ్చారు, వాళ్ళకి ఒక పేరు వచ్చింది అంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది అనేది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా భాగ్యశ్రీ గారి యొక్క స్టోరీని మనం తీసుకోవచ్చు అన్నమాట. సో మరి మీలో ఎంతమంది ఈ విధంగా అంటే చాలామంది ఇప్పుడు ప్రయత్నాలు చేసే వాళ్ళు ఉండొచ్చు సినిమా ఇండస్ట్రీ వైపు. సో మరి మీలో ఎంతమంది ఈ విధంగా ప్రయత్నాలు చేసిన క్రమంలో ఇంటి నుంచి సపోర్ట్ లేకుండా ఉన్నారు? సో మరి అంటే మీరు ప్రేక్షకులు కూడా ఎంతమంది కష్టాన్ని చూశారు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా కామెంట్ చేయండి.